నమస్కారం భగవాన్ న్యూస్ కి స్వాగతం నేను మీ అను ముందుగా ముఖ్యాంశాలు ప్రభుత్వ భూమి ఆక్రమించుకొని లేఅవుట్ వేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాగిత కోటేశ్వరరావు వ్యవహారిక భాష పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్త హేతువాది సాహితీ భారతీయ అధ్యక్షులు రావూరి నరసింహవర్మ పచ్చిమిర్చిలు ఆకుముడత తెగులు కనపడిన వెంటనే మందులు పిచికారీ చేసినట్లయితే ముడత తెగులు అరికట్టవచ్చు మేనేజర్ సైదారావు ట్రాఫిక్ రూల్స్ ను ప్రతి ఒక్కరూ పాటించి హెల్మెట్ ధరించాలి పట్టణ సిఐ రాంబాబు నేషనల్ రోడ్ సేఫ్టీ వారోత్సవాలను పురస్కరించుకొని బాపట్ల పట్టణ ట్రాఫిక్ పోలీసులు ఆధ్వర్యంలో బాపట్ల పట్టణ సిఐ రాంబాబు పర్యవేక్షణలో బాపట్లలోని పలు ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ప్రజలకు ట్రాఫిక్ సేఫ్టీ రూల్స్ ను ఎలా పాటించాలో పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పబ్లిక్ కి అవేర్నెస్ ఇస్తూ వాళ్ళు మన ట్రాఫిక్ విధులు చేపట్టడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి కాలేజీలో అవేర్నెస్ క్యాంపు కూడా కండక్ట్ చేయడం జరిగింది స్టూడెంట్స్కి. వాళ్ళు ఈరోజు పబ్లిక్కి అవేర్నెస్ భాగంగా వివిధ రకాలైనటువంటి సూచనలు సలహాలు వాళ్ళు పోలీస్ విధులు చేపడుతూ 1 అవర్ ఇంపార్టెంట్ కోడల్లో ఈ యొక్క అవేర్నెస్ పీపుల్ అనేది ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇది మనకి బాపట్ల టౌన్లో అంబేద్కర్ స్టాచ్యూ సెంటర్ 6 మెంబర్స్, అట్లానే ఈ ఆఫ్టర్వర్ సెంటర్కి సంబంధించినటువంటి 6 మెంబర్స్, అలాంగ్ విత్ ట్రాఫిక్ కానిస్టేబుల్, అట్లానే ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర ఒక 6 మంది, అక్కడ అలాంగ్ విత్ హెడ్ కానిస్టేబుల్, అట్లానే వై జంక్షన్ దగ్గర ఒక 7 మెంబర్స్ అలాంగ్ విత్ హెడ్ కానిస్టేబుల్. ఈ మొత్తం కూడా మన బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ వారి ఆధ్వర్యంలో ఈ ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ 25 మెంబర్స్ గ్రామాలలో నిర్వహించే పశు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ వేణుగోపాల్ అన్నారు. పశువులకు నట్టల నివారణ మందులు ఇచ్చేవాళ్ళు కాదు గవర్నమెంట్. ఈసారి ఈ ఆరోగ్య శిబిరాలలో పెద్ద పశువులు అంటే నల్ల పశువులు కానీ తెల్ల పశువులు కానీ ఎద్దులు కానీ ఆవులు కానీ ప్రతి పశువుకు దూడలు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ కోళ్ళు కానీ ప్రతి పశువుకు నట్టల నివారణ మందులు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. మీరు ఇక్కడికి కొన్ని తీసుకురాలేకపోయినా కూడా పశువులను పెద్ద పశువులను మీరు ట్యాబ్లెట్లు తీసుకుపోయి మీ పశువులకు తినిపించుకోవాలి. ఎందుకంటే ప్రతి పశువుకు డివార్మింగ్ ఇవ్వాలన్నమాట. మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం ముఖ్యంగా ప్రతి పెద్ద పశువుకు కూడా ఈసారి ఈ ఆరోగ్య శిబిరాలలో ప్రతి గ్రామంలో అంటే పశువులు ఎక్కువ ఉన్నటువంటి గ్రామాలలో నిర్వహించడం జరుగుతుంది ఈ పశు వైద్య శిబిరాలను. ఈ శిబిరాలకు లోకల్ డాక్టర్ కూడా వచ్చి మీకు ఏదన్నా సూడి పరీక్షలు అంటే మీకు ఇక్కడ ఉన్నటువంటి ఏహెచ్ఏ కానీ వాళ్ళు సరిగా చేయలేనప్పుడు ఈ క్యాంపులో మీకు సూడి పరీక్షలు చేయడం, అదేవిధంగా ఎదకు రాని పశువులను ఎదకొచ్చే విధంగా మందులు కానీ ఇంజక్షన్లు కానీ వేయడము, అదేవిధంగా తిరగట్టే పశువులు ఏమన్నా ఉంటే వాటికి వైద్యం చేయడము, సూడి పరీక్షలు చేయించుకోవడము, అదేవిధంగా గొర్రెలు మేకలకు నట్టల నివారణ మందులు తీసుకోవడము, తర్వాత గొర్రెలు మేకలకు టీకాలు కూడా బొబ్బ టీకా ఇలాంటి టీకాలు కూడా వేయడం జరుగుతుంది. గొర్రెలు రైతులు కూడా ఇక్కడ ఉండొచ్చు, మీరు మీ గ్రామంలో గొర్రెలు మేకలు రైతులు వాళ్ళు కూడా ఈ బొబ్బ టీకా వేసుకొని ఆ బొబ్బ టీకా వల్ల ఎంత నష్టం జరుగుతుంది అనేది రైతులకు తెలుసు. అందువల్ల బొబ్బ టీకా కూడా మీకు ఉచితంగా వేయడం జరుగుతుంది. అదేవిధంగా కోళ్ళకు కూడా కుక్కెర జబ్బు రాకుండా మీకు టీకాలు వేయడం జరుగుతుంది. అదేవిధంగా నట్టల నివారణ మందు ఇవ్వడం కూడా జరుగుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరు ఈ వైద్య శిబిరాన్ని ఉపయోగించుకొని మీరంతా లబ్ధి పొందాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మా డిపార్ట్మెంట్కు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో విరమించుకుంటాం. పచ్చిమిర్చిలో ఆకుముడత తెగులు కనపడిన వెంటనే మందులు పిచికారీ చేసినట్లయితే ముడత తెగులు అరికట్టవచ్చని బేయర్ కంపెనీ టెరిటరీ మేనేజర్ సైదారావు అన్నారు. ఓన్లీ తామర పురుగుకి ఇది తామర పురుగు కాకుండా మిగతా అన్నిటికీ ఏదైతే రసం పీల్చే పురుగు ఉందో వాటన్నిటికీ ఇది పనిచేస్తుంది. అయితే దీని డోసేజ్
ఎకరానికి 200 ml నుంచి 250 ml, అంటే పావు లీటర్ ఎకరానికి, అది 40 గ్రాములు. ఈ రెండింటిని మనం గనక స్ప్రే చేసుకుంటే తడిపెట్టి తామర పురుగు అంటే రసం పీల్చే పురుగులు ఏ ఉన్నా అదన్నిటిని మనకి కంట్రోల్ వస్తుంది. క్లియర్ అండి? మూమెంట్ ఓడి జంపు కలిపి 10 ట్యాంకీలు కనుక మీరు స్ప్రే చేస్తే మీకు రసం పీల్చే పురుగులు ఏ ఉన్నా మనకి మిరప తోటలో పోతాయి. కాదు 10, 6 కూడా కాదు, 10 కొట్టండి, ఏం కాదండి. అంటే మీకున్న అపోహ ఏంటంటే 6 ట్యాంకీలు కొడితే 6 నుంచి 8 అంటున్నారు, 8 నుంచి 10 అంటున్నారు, ఈ పావుని చేయాలేమో లేదా 300 ml చేయాలేమో అనేది మీ డౌట్, అంతేనా? మందులు ఏదైనా మీరు ఎకరానికి రికమెండ్ చేశారంటే 200 లీటర్ల నీటిలో వాడుకోమని. అర్థమైందా? ఆ 200 లీటర్ల నీళ్ళు ఎలా వాడారనేది మీ ఇష్టం. ఎలా నాకు ఇచ్చారనుకోండి మందు కొట్టమని, నేను బాగా పొడవుగా పెట్టి మాగాల్లో కొడతా తెలుసా, 2 పాయలకు చూపెడతాం. అలా 2 పాయలకు చూపెట్టాను అనుకోండి 200 లీటర్ల నీళ్ళు పోతాయి. ఎక్కడికి పోతాయి? పోతాయి. అదే దువ్వాల పెట్టి కొట్టండి, మీకు కంప్లీట్గా పనిచేయటం అనేది అంటే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. పీల్చే పురుగులు ఏది లేకపోతే పైరు ఆటోమేటిక్గా మెతకు వస్తుంది, గ్రోత్ వస్తుంది. ఈ మందు వల్ల గ్రోత్ రావడం కాదండి, మందు కొట్టిన తర్వాత దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ పోవటం వల్ల అది గ్రోత్ వస్తుంది. ఓకే, ఇదే రసం పీల్చే పురుగులు మీకు ఈ 2 కలిపి స్ప్రే చేసుకుంటే మీకు రసం పీల్చే పురుగులు అన్నిటికీ కంట్రోల్ వస్తుంది. 40 రోజులు, 45 రోజులు, 50 రోజుల టైంలో మనకి మేజర్గా వచ్చే ఇబ్బంది ఏంటంటే లవంగ మొగ్గ ఒకటి. లవంగ మొగ్గతో పాటుగా మనకి పిన్నీస్ రాలుతుంటుంది. పిన్నీస్ రాలడానికి కారణం ఏంటి? రాలుద్దా? ఓకే, రకరకాలు వాడుతుంటారు. మీరు పూత వచ్చిన దగ్గర నుంచి ప్రతిసారి 1 రౌండ్ బోరాన్, 1 రౌండ్ ప్లానోఫిక్స్, ఐడియా ఉందా? బాపట్ల మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న శానిటరీ సిబ్బందికి మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి యూనిఫామ్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ యూనిఫామ్ ని ధరించి విధులకు హాజరు కావాలని శానిటరీ సిబ్బందికి మున్సిపల్ కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ కరుణ, శ్రీనివాసరావులు పాల్గొని యూనిఫామ్లను పంపిణీ చేశారు. వ్యవహారిక భాష పితామహులు గిడుగు వెంకట రామమూర్తి అని సాహితీ భారతి అధ్యక్షులు రావుపురి నరసింహవర్మ అభివర్ణించారు. సాహితీ భారతి ఆధ్వర్యంలో బాపట్ల జమేదారుపేటలోని సాహితీ భారతి కార్యాలయంలో గిడుగు 85వ వర్ధంతి సభను నిర్వహించారు. మహాకవి ఎందరో తెలుగు భాషను ఉద్ధరించారు. తెలుగు గ్రాంధిక భాష నుంచి తెలుగు భాషని ప్రవేశపెట్టిన గిడుగు రామమూర్తి గారిని గురించి చదువుకుంటే తెలుగు ఏందో మీకు అర్థమవుతుంది. గ్రాంధిక భాషను ముక్తితుడు చేసుకుని తన వచ్చే సౌకర్యాలన్నీ వదులుకుని తెలుగు ప్రజల కోసం గ్రాంధికాన్ని వదిలించుకుని తెలుగు భాషను తీసుకొచ్చిన భాషోద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి. తెలుగు వ్యవహారిక భాషను ఉద్యమానికై తన జీవితాన్ని అంకితం చేసి ఆ ఉద్యమంలో ఒక వీర సైనికుడి వల్లే కృషి చేసిన ఘనత మన రామమూర్తి పంతులు గారికి దొరుకుతుంది. ఆయన ఆ రోజుల్లో తన జీవితాన్ని త్యాగం చేసి అలా కృషి చేసి ఉండకపోతే ఈరోజు మనందరికి కూడా సామాన్యులకు కూడా అక్షర జ్ఞానం అక్షరాస్యత పెరిగే అవకాశమే లేదు. గిరిజనుల కోసం సవర భాషను చక్కగా లిపిని ఏర్పరిచి సవర భాషలో సాహిత్యం పాటలు కూడా రచన చేసే దీన్ని నిలబెట్టగలిగారంటే ఆయన గిరిజనుల కోసం కూడా వారు చేసిన కృషి ఎనలేనిది. గ్రాంధిక బంధనాలు విముక్తి కల్పించి కాకీయ పద బంధ పంజరాలు బద్దలు కొట్టిన మహానీయుడు గిడుగు రామమూర్తి గారు.
తరగతి గదిలో నల్ల బల్లపై పాఠ్య పుస్తకాల్లో తేలికైన అక్షర ధారా తోరణాలతో తెలుగు తల్లికి అంజలి ఘటించిన మహా వ్యంగ్యమూర్తి పిడుగు రామూర్తి. భాషే శ్వాసనాళనగా జీవించి పద పూజకు పాద పూజలకు పట్టం కట్టిన మహా పుణ్యమూర్తి పిడుగు రామూర్తి పంతులు గారు. తెలుగు భాషకు అన్ని వేళలా గొడుగు పిడుగు రామూర్తి పంతులు గారు. గాంధీ కమ్ము నెట్టిన పిడుగు గిడుగు అనేసి అన్నారు. విశ్వనాథ సత్యనారాయణ వారు రామూర్తి పంతులు తెలుగు సరస్వతి నోముల పంట అని అభివర్ణించారు. వ్యవహారిక భాష కారణంగా ప్రజల్లో కూడా చదువు అనేది అభివృద్ధి చెందటానికి ఎంతో దోహదకారిగా నిలబడిన మహానుభావుడు పిడుగు రామూర్తి పంతులు. వారు చేసిన సేవకు ఫలితంగా రావు బహదూర్, ఖైజర్ ఏ హింద్, అదేవిధంగా కళా ప్రపూర్ణ, డీలిట్టు ఇటువంటి విద్యలు ఇచ్చి ప్రభుత్వాలు ఆ రోజుల వారిని ఎంతగానో సన్మానించాయి. పల్నాడు రెంటచింతల మండలంలోని తుమ్మకోట గ్రామ సమీపంలోని అడవి ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు పశువుల కాపరి గ్రామస్తులకు తెలిపాడు. ఆవులను మేపేందుకు అడవిలోకి వెళ్తున్న సమయంలో కంది నాగమ్మ కుంట పైభాగంలో నెమలిసెల వద్ద పెద్ద పులి ప్రత్యక్షమై ఆవుల మందపై దాడి చేసినట్లుగా పేర్కొన్నారు. దావోస్ బెల్వేడర్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా పర్యావరణ పరిరక్షణ వాతావరణ ఉద్యమ భవిష్యత్ అనే అంశంపై స్వనీతి ఆధ్వర్యాన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. డికార్బనైజ్ ఎకానమీకి బెంచ్ మార్క్స్ ని సెట్ చేస్తూ సస్టైనబుల్ ఎనర్జీలో ప్రపంచ అగ్రగామిగా అవతరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతుందని లోకేష్ పేర్కొన్నారు. And the direction is quite clear that renewable energy will be a focus for the nation and also for the state of Andhra Pradesh. I think from the state perspective, the question that we've been asking is how do you go from mine to energy? We have the entire value chain, the ecosystem, how do you build it out? And how do you create consistency in policies? So if you look at India's view, is how do we bring every bit of our ecosystem? So if you look at rooftop solar, to agriculture being solarized, then to the entire green hydrogen, which seems to be the buzzword, and various investments coming into that sector, green steel. So I think, at least from India's context, is to set the policy straight. Yes, there are some subsidies required, but it's not over and beyond the physical challenges that any state or the federal government would have. That's one part. But the second part again is how do you make this the transition political resistant or resistant to politics, right? And that's going. And as a HRD minister, my focus is how do I create the next set of jobs that we don't even know in exactly which area they're going to come. So working with the industry, working with NGOs, collaborating with them, getting the curriculum, the whole 9 yards, and creating the next wave of jobs, I think is going to be very, very important to make it more resistant. భగవాన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రభుత్వ భూమి ఆక్రమించుకొని లేఅవుట్ వేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాగిత కోటేశ్వరరావు. వ్యవహారిక భాష పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్త హేతువాది. సాహితీ భారతీయ అధ్యక్షులు రావూరి నరసింహవర్మ. పచ్చిమిర్చిలు ఆకుముడత తెగులు కనపడిన వెంటనే మందులు పిచికారీ చేసినట్లయితే ముడత తెగులు అరికట్టవచ్చు. మేనేజర్ సైదారావు. ట్రాఫిక్ రూల్స్ ను ప్రతి ఒక్కరూ పాటించి హెల్మెట్ ధరించాలి. పట్టణ సిఐ రాంబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.